హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల్లో 5వ తరగతి అడ్మిషన్ కొరకు ప్రకటన అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. సో ఎలా అప్లై చేసుకోవాలి, ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తూ ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము. సో ఇక్కడ చూస్తే కనుక మనకి ఒక సైట్ అయితే ఇచ్చాడండి. ఆ సైట్లోకి మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఉంది కదా, ఈ సైట్ను మనము ఓపెన్ చేయాలన్నమాట. సో ఒకసారి మీకు గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేసి మీకు చూపిస్తానండి. సో ఫ్రెండ్స్, మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇలా టైప్ చేస్తే కనుక మీకు ఇలా ఓపెన్ అవుతుందండి విండో అనేది. సో ఇక్కడ చూస్తే కనుక మనకి ఏపీపీఆర్ఏజీ 5th క్లాస్ అడ్మిషన్ నోటిఫికేషన్ 2024-25. సో నోటిఫికేషన్ అయితే ఇది అనమాట. క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అవుతుంది. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ కావాలంటే ఇక్కడే క్లిక్ చేయవలసి ఉంటుంది అనమాట. సో నేను మీకు ఒకసారి క్లిక్ చేసి చూపిస్తానండి ఎలా ఓపెన్ అవుతుంది అనేది మీకు ఒకసారి చూపిస్తాను లైవ్లో. సో ఫ్రెండ్స్, మనకి ఆన్లైన్లో అప్లికేషన్ అయితే ఇలా ఓపెన్ అవుతుందండి. సో అప్లికేషన్ ఫామ్ ఫర్ 5th క్లాస్ అడ్మిషన్స్ ఇన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులమ్స్ 2024-25. సో క్రింద ఉన్న ఖాళీలను తప్పనిసరిగా పూర్తి చేయవలను. సో ఫ్రెండ్స్, ఈ ఆన్లైన్ అప్లికేషన్ మీరు ఫిల్ చేయాలి అంటే కనుక కంపల్సరీ మీకు ఫోటో అయితే కావాలి. అండ్ వైట్ రేషన్ కార్డు లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ రెండింటిలో ఏదైనా ఒకటి అండ్ ఫోటో, ఇవి ఉంటేనే మీరు అప్లికేషన్ అనేది కంప్లీట్గా ఫిల్ చేయగలరు. సో ఈ రెండింటిలో ఖచ్చితంగా 2 మ్యాండేటరీ ఉండాలండి. సో ఫోటో మ్యాండేటరీ, వైట్ రేషన్ కార్డ్ ఆర్ ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఇవి కావాల్సిన డాక్యుమెంట్స్. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకి పర్సనల్ డీటెయిల్స్ అయితే మనకి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలన్నమాట. సో మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి అంటే కనుక మీ నెంబర్ ఒకటి మీకు నోటెడ్ అయినా ఉండాలి, లేదా కంపల్సరీ మీకు ఆధార్ కార్డు మీ వెంటనే తెచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట. సో అదనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ అభ్యర్థి యొక్క పేరు అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక అభ్యర్థి యొక్క ఫాదర్ నేమ్. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా సో ఫ్రెండ్స్, నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి అభ్యర్థి నేమ్ ఆఫ్ ది మదర్, అభ్యర్థి యొక్క తల్లి పేరు అండ్ జెండర్ అండి. బాలుకి అయితే గర్ల్ మీద టిక్ చేయాలి, బాలుడైతే బాయ్ మీద టిక్ చేయాలి. అండ్ మొబైల్ నెంబర్. సో ఈ మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీ మీ ఫ్యామిలీ నెంబర్ అయితే కంపల్సరీ ఇవ్వండి ఫ్రెండ్స్, లేదా పర్సనల్ మొబైల్ ఉన్నా పర్వాలేదు. సో ఇది ఎందుకంటే ఇంకా కమ్యూనికేషన్ పర్పస్ అయితే ఈ మొబైల్ నెంబర్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆన్లైన్లో హాల్ టికెట్ తీసుకోవాలన్నా, లేదా రిజల్ట్ వచ్చినాయని మీకు ఇన్ఫామ్ చేయాలన్నా, లేదా మీకు పలానా స్కూల్లో మీకు సీట్ అలాట్ అయింది అని మీకు చెప్పాలన్నా కూడా ఈ మొబైల్ నెంబర్కి వారు SMS అనేది పంపించడం జరుగుతుంది. సో కంపల్సరీ నెట్ సెంటర్ వాళ్ళది కాకుండా మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మొబైల్ నెంబర్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా నేటివ్ డిస్ట్రిక్ట్, సో మీ యొక్క సొంత జిల్లా అండ్ క్యాస్ట్ కేటగిరీ, సో ఇవి ఎంటర్ చేయవలసి ఉంటుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి సబ్ క్యాస్ట్. సో మీ క్యాస్ట్లో మళ్ళీ సబ్ క్యాస్ట్ అనేది మీరు ఎంటర్ చేయాలి. అండ్ మీ యొక్క అభ్యర్థి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ రేషన్ కార్డ్ నెంబర్. సో ఇక్కడ రేషన్ కార్డు ఉంటే ఇంకా రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ప్లీజ్ అప్లోడ్ స్టూడెంట్ ఫోటో, అభ్యర్థి యొక్క ఫోటోను ఇక్కడ చూస్ ఫైల్ అనే దాన్ని క్లిక్ చేస్తే ఇంకా ఫోటో అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట. సో ఇక్కడ చూస్తే ఇంకా వార్షిక ఆదాయం 1 లక్ష కంటే తక్కువ ఉందా, మీ పేరెంట్స్ యొక్క ఇన్కమ్ అనమాట. సో ఇక్కడ మనము ఎస్ అనే కంపల్సరీ క్లిక్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇంకా మనకి నోటిఫికేషన్లో కంపల్సరీ 1 lakh తక్కువ ఉండాలి, 1 lakh బిలో ఉండాలి అని మెన్షన్ చేశారు. కాబట్టి కంపల్సరీ మనము 1 లక్ష కంటే తక్కువ ఉంది ఎస్ అనే మెన్షన్ చేయాలి. సో అదనమాట. ఇంకా నెక్స్ట్ చూద్దాము ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే కనుక మనకి వార్షిక ఆదాయము 1 lakhs తక్కువ అని పెట్టిన తర్వాత మనకి ఇక్కడ అప్లోడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా రైస్ కార్డ్ లేదా వైట్ రేషన్ కార్డ్. సో వీటిలో ఏది ఉన్నా కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా రేషన్ కార్డు ఉన్నా మనం అప్లోడ్ చేయవలసి ఉంది. సో ఇక్కడ చూస్ ఫైల్ అనేది క్లిక్ చేస్తే కనుక మనకి తీసుకుంటుంది అనమాట. ఆ ఫైల్ అనేది మనకి
ఇక్కడ చూస్తే ఇంకా 50 KB to 250 KB ఉండాలండి ఫైల్ సైజ్ అనేది. సో అప్పుడు మాత్రమే తీసుకుంటుంది అనమాట. సో అదనమాట. రేషన్ కార్డ్ ఇక్కడ ఇక్కడ రేషన్ కార్డు లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఆల్రెడీ మీకు ఫోటో అప్లోడ్ చేసేది చూపించారనమాట. సో ఫోటో అయితే అక్కడ అప్లోడ్ చేయాలి. అండ్ ఇక్కడ చూస్తే ఇంకా అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్. సో అది కూడా ఒకసారి చూద్దామండి ఏంటనేది. ఇక్కడైతే మనము జిల్లా అనమాట, ప్రస్తుత మీ యొక్క జిల్లా ఏది, సో మండల్ ఏది అనేది మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఫ్రెండ్స్, నెక్స్ట్ తర్వాత చూస్తే కనుక విలేజ్, గ్రామము, మీ యొక్క గ్రామం ఏంటి, తర్వాత మీ డోర్ నెంబరు, తర్వాత మీ యొక్క వీధి పేరు, తర్వాత నియరెస్ట్ ల్యాండ్ మార్క్ ఏదైనా ఉంటే ఎంటర్ చేయాలి. అండ్ మీ ఏరియా యొక్క పిన్ కోడ్ అయితే మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూద్దామండి. సో ఇక్కడ మనకి ఈమెయిల్ అనేది ఇచ్చారండి. సో ఈమెయిల్ అనేది ఇక్కడ మ్యాండేటరీ లేదండి, స్టార్ సింబల్ అయితే లేదు. సో మీరే ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక స్పెషల్ రిజర్వేషన్ డీటెయిల్స్. సో ఇక్కడ చూస్తే కనుక ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే కనుక మీరు జోగిని లేదా బసవని పిల్లల లేదా సైనిక ఉద్యోగస్తుల పిల్లల. సో ఎస్ అయితే ఎస్, లేదా కనుక నో అయితే నో అని పెట్టచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ వీళ్ళు ఏంటంటే వీళ్ళకి స్పెషల్ కేటగిరీ అనమాట, వీళ్ళకి సపరేట్ కొన్ని సీట్లు అయితే ఉంటాయన్నమాట రిజర్వేషన్లో. సో దానికోసం ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఇన్ కేస్ మీరు ఎస్ అయితే కనుక ఎస్ అని పెట్టుకోవచ్చండి. సో మీరు అనాథ పిల్లల, ఎస్ అయితే కనుక ఎస్ అని పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ కాదు అంటే కనుక నో అని పెట్టుకోవచ్చు. మీరు అత్యాచార బాధితుల. సో ఇన్ కేస్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనమాట. అండ్ నెక్స్ట్ ఆర్ యూ ఫిజికల్లీ ఛాలెంజ్డ్. సో మీకు ఏమైనా మీరు ఏమైనా దివ్యాంగుల. ఇన్ కేస్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనమాట. సో అదనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాము. అండ్ ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ స్టడీ పర్టికులర్స్ అంటే మీరు 3rd క్లాస్ 4th క్లాస్ సంబంధించి మీ యొక్క స్టడీ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ స్టూడెంట్స్ హూ స్టడీడ్ 5th క్లాస్ డ్యూరింగ్ 2023-2024 సో ఆర్ ఎర్లియర్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. ఫ్రెండ్స్ 2023-2024లో ఎవరైతే 5th క్లాస్ చదివి ఉంటారో వాళ్ళైతే కనుక ఎలిజిబుల్ కాదండి, నాట్ ఎలిజిబుల్ అనమాట అప్లై చేసుకోవడానికి. సో ఓన్లీ 4th క్లాస్ చదివే వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఆల్రెడీ 5th క్లాస్ చదివే వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. సో ఇక్కడ చూస్తే ఇంకా క్రమ సంఖ్య అండ్ నెక్స్ట్ ఇయర్ ఆఫ్ స్టడీ అండ్ నెక్స్ట్ చదివిన తరగతి అండ్ నెక్స్ట్ మీడియం ఆఫ్ స్టడీ, మీరు చదివిన పాఠశాల జిల్లా పేరు, చదివిన పాఠశాల పేరు, ఇవి వరుసగా మీరు ఎంటర్ చేయాలి. ఫస్ట్ ఇంకా సంవత్సరము ఆటోమేటిక్గా వస్తుంది అనేది, అండ్ చదివిన తరగతి కూడా ఆటోమేటిక్గా వస్తుంది. అండ్ మీడియం ఆఫ్ స్టడీ, తర్వాత చదివిన పాఠశాల జిల్లా పేరు, చదివిన పాఠశాల పేరు, ఈ 3 మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో అది ఒకసారి డీటెయిల్గా చూద్దామండి. సో ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ ఇది ఆటోమేటిక్గా వస్తుందండి ఇయర్ అనేది. అండ్ ఇది కూడా 4th క్లాస్ అనేది ఆటోమేటిక్ కూడా వస్తుంది. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఏ మీడియంలో చదివారు, తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, ఉర్దూ మీడియమా అనేది 3 డిఫరెంట్ టైప్స్ అనేది వస్తాయండి. సో మీరు ఏ మీడియంలో చదివితే ఆ మీడియం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే మీరు ఏ జిల్లాలో చదివారు 4th క్లాసు, సో అక్కడ జిల్లా నేమ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూస్తే కనుక మీ స్కూల్ యొక్క పేరు అయితే ఇక్కడ రాయవలసి ఉంటుంది అనమాట. సో ఇదనమాట, ఈ 3 మీరు ఎంటర్ చేయాలి, మీ యొక్క 4th క్లాస్ సంబంధించి డీటెయిల్స్ అనమాట. అండ్ నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ చూస్తే అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ 3rd క్లాస్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూద్దాము. ఇక్కడ సీరియల్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చింది, ఇయర్ ఆటోమేటిక్గా వచ్చింది. సో 3rd క్లాస్ ఆటోమేటిక్గా వచ్చింది. ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏ మీడియంలో చదివారు 3rd క్లాస్, ఆ మీడియం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మీరు 3rd క్లాస్ అనేది ఏ జిల్లాలో చదివారు, ఆ జిల్లా పేరు, అండ్ మీరు మీ స్కూల్ ఏ స్కూల్లో చదివారు 3rd క్లాస్, ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ ప్రాధాన్యత వివరములు, ప్రిఫరెన్స్ డీటెయిల్స్ అనమాట. సో ఇక్కడ ఎగ్జామ్ సంబంధించిందండి. అభ్యర్థి పరీక్ష రాయదలుచుకున్న జిల్లా పేరు, మీరు ఏ జిల్లాలో పరీక్ష రాయాలనుకుంటున్నారో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు, కడప, నంద్యాల, చిత్తూరు, అనంతపురం, సో ఇట్లా అనమాట. మీరు ఏ జిల్లాలో అయితే ఎగ్జామ్ రాయాలనుకుంటారో ఆ జిల్లా అనమాట. అండ్ నెక్స్ట్ పరీక్ష రాయదలుచుకున్న సెంటర్ పేరు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ జిల్లా సెలెక్ట్ చేసుకుంటే ఆ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని సెంటర్లు అయితే కనుక ఇక్కడ మనకు చూపిస్తాయండి. సో మీకు నియరెస్ట్గా ఏదైతే ఉంటుందో అక్కడ మీరు ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసుకోనమాట. అండ్ నెక్స్ట్ లాస్ట్ చూస్తే కనుక చూస్ డిస్ట్రిక్ట్ ఫర్ అడ్మిషన్, మీకు ఏ జిల్లాలో అడ్మిషన్ కావాలనుకుంటున్నారో కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అదే అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ మనకి ప్రాధాన్యత, మీరు
ఏ జిల్లాలో మీకు అడ్మిషన్ కావాలో మీరు సెలెక్ట్ చేసుకుంటారు కదా. సో అక్కడ మీరు జిల్లా సెలెక్ట్ చేస్తే కనుక మీరు ఆ జిల్లాలో ఉన్నటువంటి 4 ఆప్షన్స్ అయితే మీకు డిస్ప్లే అవుతాయి. సో మీరు ఆ 4 ఆప్షన్స్ మీరు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ప్రాధాన్యత. సో అదనమాట ఫ్రెండ్స్. మీకు ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్‌లలోనే మీకు సీట్ అనేది అలాట్ అవ్వడం జరుగుతుంది. సో అదే అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ లాస్ట్‌లో మీరు ఇక్కడ టిక్ మార్క్, ఈ బాక్స్‌లో టిక్ మార్క్ అనేది పెట్టవలసి ఉంటుంది. సో దాని తర్వాత ఇక్కడ మీకు ప్రివ్యూ అని కనిపిస్తుంది కదా. ఈ ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే కనుక మీరు ఏదైతే డేటా అయితే ఎంటర్ చేశారో ఇదివరకు, ఆ డేటా అంతా మీకు ఒక పేపర్ మీద వస్తుందండి. సో అందులో ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయేమో చెక్ చేసుకోండి. లేదు అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉన్నాయంటే కనుక మీరు అప్లికేషన్ మీద సబ్మిట్ అనే బటన్ ప్రెస్ చేస్తే కనుక మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో ఇదే అనమాట ఫ్రెండ్స్, ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలనేది అనమాట. సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అండ్ మీ ఊర్లో కానీ మీ వీధిలో ఉన్న పిల్లలకు కూడా తరపున కూడా మీరు చేయండి అనమాట. వాళ్ళకి మీరు ఎంతో హెల్ప్ చేసిన వారు అవుతారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.